ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు భారతదేశం అంతటా కూడా టీచర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. మరి టీచర్స్ అందరికి కూడా హ్యాపీ టీచర్స్ డే తెలియజేస్తున్నాను. తల్లిదండ్రుల తర్వాత మన జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించేది టీచర్స్ మాత్రమే. మరి మన జీవితంలో ఎదగడానికి, మంచి స్థితిలోనికి రావడానికి మరి టీచర్స్ ఎంతగానో శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు. స్టూడెంట్స్ని ఎన్లైటన్ చేయటానికి, మరి మంచి విషయాలు వారికి బోధించడానికి, అనేక విషయాలు మరి బోధించడానికి టీచర్స్ ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో మరి మంచి టీచర్స్ ఎలాంటి వారిగా ఉంటారు అనే మాటని గురించి ఒక మాట రాయబడతా ఉంది. ఔదార్యము కలిగిన వారిగా ఉంటారు. మరి ఎవరైతే వారికున్న జ్ఞానమును దాచిపెట్టుకోకుండా ఔదార్యము కలిగిన వారుగా, జనరస్గా వారికున్న జ్ఞానాన్ని స్టూడెంట్స్తో పంచుకుంటారో వారు మంచి టీచర్స్. అదేవిధంగా చాలామంది టీచర్స్ ఎలా ఉంటారంటే బోధిస్తారు కానీ దాని ప్రకారంగా చేయలేరు. మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండి, ఎగ్జాంపుల్గా నిలబడి మరి బోధించే వారిగా ఉన్నప్పుడు మరి వారి స్టూడెంట్స్ మంచి స్థితిలోనికి రావడానికి టీచర్స్గా సహాయపడతారు. ప్రతి ఒక్క టీచర్ కూడా కేవలం బోధన మాత్రమే కాదు కానీ ఆ బోధన ప్రకారంగా వారు బ్రతకాలనేసి, ఆ బోధన కొరకు వారు నిలబడాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ 2 లక్షణాలు కూడా మనకు కనిపిస్తాయి. ఆయన్ని కూడా మనం బోధకుడు అని పిలుస్తాం. మరి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే. మరి ఆయన కూడా చెప్పిన మాట ఏంటంటే, ఈ లోకంలో గురువుగా పిలువబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, దానికి అర్హుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అని చెప్పారు. నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు అంత గొప్పవి. ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడంటే, ఆయన చేసిన దానికంటే తన యొక్క శిష్యులు, తన యొక్క స్టూడెంట్స్ ఇంకా ఎక్కువగా చేయాలని కోరుకున్నాడు. అందుకే తనకున్న జ్ఞానం అంతా కూడా తన శిష్యులతో పంచుకున్నాడు. ఆ తర్వాత మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే బోధించాడో దాని ప్రకారంగా జీవించాడు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఆయన చేసిన ప్రతీది కూడా మరి మంచి పనిగా కనిపిస్తూ ఉంది, ఎగ్జాంపుల్గా కనిపిస్తూ ఉంది. మరి అలాంటి మంచి టీచర్ మరి లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అనేసి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు బాహ్య సంబంధమైన మార్పును మాత్రమే తన దగ్గరున్న డిసైపుల్స్లో కనిపించాలని కోరుకోలేదు కానీ అంతర్గతమైన మార్పును కోరుకున్నాడు. అంతర్గతమైన మార్పు కొరకు ప్రయత్నించాడు. బాహ్య సంబంధమైన మార్పు కొరకు ప్రయత్నించినప్పుడు కేవలం బాహ్య సంబంధమైన జీవితం బాగుపడుతుంది, కానీ